అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ అండ్ సూపర్గా ఉన్నాము. అత్తమ్మ నేను మళ్ళీ వచ్చేసాము. అండ్ మళ్ళీ చేపలు తెచ్చేసాడు మా మరిది. ఏంటోనండి, చాలా రెడ్ అంటే రెడ్గా ఉన్నాయి. ఏమో గులివిందలో ఏదో అంటారంట. ఈ చేపల పేర్లేమో నాకు క్లారిటీగా తెలియదు. అయితే ఈ చేపలు మామూలుగా వీకెండ్ వచ్చింది, సండే రోజు తీసామన్నమాట. అయితే చిన్న వ్లాగ్ తీద్దామని చేశాను. అండ్ అత్తమ్మ క్లీన్ చేస్తుంది. ఎప్పుడు చేపలు ఎక్కువ మా ఇంట్లో. అయితే చేపలు లేనిది వీళ్ళు ఉండలేరు. నేనైతే వీటిల్లో మామూలు చేపలు తెలిసినవి అయితే తింటా. ఇలాంటి వెరైటీ చేపలు అయితే నేను అస్సలు ముట్టుకోను. ఇంకా నాకు మస్తు ఇది అనిపించింది అన్నమాట. మా సార్ అయితే ఇంకా చేపలు కావాలని చెప్పి మా మరిది తెచ్చేసిండు. ఇంకా ఆ చేపల్ని అలా చేస్తుంది, శుభ్రం చేస్తుంది. మా అత్తమ్మ వచ్చేసి చలికి చూడండి స్వెటర్ ఎలాగ వేసుకుందో. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుందండి నిజంగా. మా ఇంట్లో అయితే మస్తు చలి పెడుతుంది. ఎందుకంటే మాది ఫస్ట్ ఫ్లోర్ కదా. ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా చలి నేనే తట్టుకోలేకపోతున్నా. పాపం మా అత్తమ్మ ఇంకా పగలు నైట్ స్వెటర్ వేసేసుకొని ఉండిపోతుంది. నాకు తీయకు అని చెప్పింది కానీ నేను తీయలేదు. మామూలుగా ఏదో మధ్యలో చిన్నగా అలా తీసాను అనమాట. దాని ప్రాసెస్ కూడా చూపిద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి. బట్ మామూలుగా చూపిద్దామని తీశాను. మా అత్తమ్మ ఎప్పుడు కలిపి వండేది కదా. చూడండి మన తెలంగాణ వాళ్ళ లెక్క వండుతుందన్నమాట. ఇట్లా వండుతున్నా నేను కూడా మీ తెలంగాణ వాళ్ళ లెక్క వండుతున్నా అని అంటుంది. అవును, మాది బాగుంటుంది కదా అని నేను అన్నాను. కానీ ఆ చిన్న ప్లేట్లో ఉప్పు కారం వేసింది, కలపడం రాలేదు ఆమెకి. మామూలుగా అలా వేసేసింది అన్నమాట. కర్రీ అయితే ఎలా ఉందో కూడా నేనైతే టేస్ట్ చేయలేదండి. నాకు ఆ చేపలు చూస్తేనే ఒక రకంగా అనిపించింది. ఎందుకంటే ఏటో చూసినప్పుడు రెడ్గా అనిపించింది. అవి ఎక్కడంటే ఆంధ్ర నుంచి వస్తాయంట అండి. కాకినాడ, చీరాల అటు సైడ్ నుంచి సముద్రం చేపలు అవి అంతే ఉంటాయంట మా అత్తమ్మ చెప్తుంది. ఇంకా మనకు తెలియదు కదా. ఇంకా తెలియనప్పుడు నేనైతే తినను అత్తమ్మ అంటే మామూలుగా గ్రేవీ వేసుకున్నాను. చాలా బాగుంది గ్రేవీ అయితే. ఇంకా ముక్కలు అయితే నేను ఒక్కటి కూడా తినలేదు. ఫ్రై చేస్తే బాగుంటాయి తిందువులే అన్నది. ఇంకా మాకు చర్చికి టైం అయ్యేసరికి హడావిడికి వెళ్ళిపోయాం. అప్పటికే 5 అయింది. ఇంకా గబగబ వంట చేసేసి వెళ్ళిపోయాన్నమాట. మాకు వీకెండ్ వస్తే ఎక్కువ ఫిష్ అండి. ఒక 2 వారాలైనా ఫిష్ ఉంటుంది. మామూలు అప్పుడు మటన్ అయితే నా కోసమే తెప్పిస్తారు. ఇంకా వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు. కానీ నాకైతే చాలా ఇష్టము. కానీ నాకు వండుకుంటే అస్సలు తినబుద్ధి కాదు. ఎవరైనా వండితే తినాలనిపిస్తుంది. కానీ పాప మా అత్తమ్మకి రాదన్నమాట. మటను కుక్కర్లో వేయడం రాదు. ఇంకా మామూలుగా స్టవ్ మీద వండేస్తుంది. ఇక్కడ అంటుంది నన్ను తీయకమ్మ అంటే తీయట్లేదులే అని చెప్పిన. ఇంకా తల స్నానం చేసింది అనమాట. ఆ స్వెటర్ వేసుకొని చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. అలా ఫ్రెండ్లీగా ఉంటుంది పాపం. ఇంతకుముందు వీడియోలు తీయాలంటే మస్తు ఇది అనిపించేది ఆమెకి. కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయిందండి. మీరైతే ఇంతే సపోర్ట్ చేయండి. అత్తమ్మకి మంచి వీడియోలు తీస్తూ ఉంటుంది. మెయిన్ ఆమెకి శారీస్ కట్టుకున్నప్పుడు మట్టికి బాగా తీసి చూపెడతా అత్తమ్మ అంటే కట్టుకుంటుంది. మీరు మంచిగా కామెంట్ చేస్తే ఇంకా ఆమె బాగుంటుందండి. చూస్తున్నారు కానీ ఎవ్వరు కామెంట్ చేయట్లేదు. ఇంకా ఈరోజైతే మేము ఫిష్ కర్రీ ఇలా వండుకున్నాం. మీదేంటో కామెంట్ చేయండి. ఇది నాకు తెలిసి సండే రాదు, మామూలుగా రోజు వస్తుంది. ఏమనుకోకండి. ఆ రోజు టైం లేక నేను ఎడిటింగ్ మళ్ళీ వాయిస్ అన్నీ ఇవ్వాలి కదా, అందుకే చేయలేకపోయాను. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపలు మీకు తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే రీసెంట్గా మా బాబాయ్ పెట్టిండు కదా, చెప్పిన కదా అక్కడ తెస్తారు చేపలు అన్నీ, అక్కడే తెస్తారన్నమాట. ఆయన ఆంధ్ర నుంచి తెస్తాడు. ఓకే అండి, బాయ్.